హాయ్ అండి, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కర్రీ ఏంటో మీకు అర్థమైందా? పెసర వడియాలు అండ్ చింత చిగురు కర్రీ అండి. బట్ రెండు కాంబినేషన్ చాలామందికి తెలీదు. బట్ ఒక్కసారి ట్రై చేయండి, మీరే అంటారు సూపర్ ఉందని. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి మరి. ముందుగా మంచి ఫ్రెష్ చింత చిగురు ఒక బౌల్ తీసుకున్నానండి. అలానే ఒక బౌల్ పెసర వడియాలు తీసుకున్నాను. ఇవి ఇంట్లో పెట్టినవండి, సో నేనే పెట్టాను వడియాలు. ఆ వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. సో వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, అంటే ఈ వడియాలని ఫ్రై చేసుకోవాలి కదండి. సో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం పెసర వడియాలని వేసేసుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తాయండి. ఇంకో విషయం చెప్పమంటారా? ఇలా కర్రీయే కాకుండా ఈ వడియాలను ఇలా ఫ్రై చేసిన తర్వాత పప్పుచారు, సాంబార్లో కూడా అలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. చాలా బాగుంటాయండి. కర్రీస్ కూడా చాలా వెరైటీస్ చేయొచ్చండి. మీరైతే ఈ పెసర వడియాలతో ఏ రెసిపీ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే చూసి నేను కూడా ట్రై చేస్తాను. కొత్త కొత్త వంటకాలు ట్రై చేస్తేనే కదండి సో మనకు తెలుస్తాయి. మీరు మాత్రం ఈ చింత చిగురు పెసర వడియాలు మాత్రం ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. లేకపోతే సూపర్ టేస్ట్ ఫుడ్ మిస్ అయిపోతారండి. ఓకే అండి, పక్కన బౌల్లోకి తీసేసుకుందాం. అదే కడాయిలో ఆయిల్లోనే మనం ఆనియన్స్ అని పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆనియన్స్ నేను 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. అలానే ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని సో మొత్తం కలిపేసుకొని మనం పైన లిడ్ పెట్టేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. సో ఇలా ఒకసారి మనం కలిపేసుకున్న తర్వాత ఇది చాలా త్వరగా అయిపోతుందండి. కర్రీ ఎక్కువ టైం కూడా పట్టదు, 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో ఇలా మొత్తం కలిపేసుకొని ఇందులో చిన్న గ్లాస్ అంత వాటర్ తీసుకోవాలండి. సో ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోండి. ఈ వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పెసర వడియాలు ఉన్నాయి కదండి, వాటిని వేసేసుకోవాలి. వాటిని వేసుకొని జస్ట్ 1 మినిట్ అలా కలిపేసిన తర్వాత ఇందులో మనం చింత చిగురు ఉంది కదండి, సో దాన్ని వేసేసుకుందాం. చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు. సో శుభ్రంగా వాష్ చేసి వేయండి. చూసారా, ఈ చింత చిగురు వేసిన తర్వాత మొత్తాన్ని కూడా కలిపేయాలి. ఈ పులుపు దనం సో ఆ పెసర వడియాలకి పట్టి మంచి డిఫరెంట్ టేస్ట్ అండి. సూపర్ ఉంటుందండి. నేను చెప్తున్నాను, వినండి. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాలండి. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.